ప్రియులారా, ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. దేని పిల్లారా, చదవబడినటువంటి ఈ లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలము మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, సామెతల గ్రంథం 6వ అధ్యాయము ప్రధానంగా మనకు 4 ప్రధాన హెచ్చరికలను మరియు ఒక ముఖ్యమైన జాబితాను కలిగి ఉంది అని గత దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్న 4 ప్రధాన హెచ్చరికలలో మొదటిది పూచీకత్తు ఉండవద్దు అని, రెండవది సోమరితనం నుండి అంటే లేజీనెస్ నుండి దూరంగా పారిపోమని, లేజీనెస్ నుండి హెచ్చరిక, సోమరితనం నుండి హెచ్చరికను, అలాగనే నేనంటి దినాన్న నీచుడు మరియు పనికి మాలిన వాని గురించి జాగ్రత్త పడమని దేవుని యొక్క హెచ్చరికలను మనం ధ్యానం చేశాం. ఈరోజు దేవుడు అసహ్యించుకునే 7 విషయాలు, దేవుడు అసహ్యించుకునే 7 విషయాలను గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. 4 ప్రధానమైన హెచ్చరికలు మరియు ఒక ముఖ్యమైనటువంటి జాబితా అంటే దేవుడు అసహ్యించుకునేటువంటి 7 అవలక్షణాలే. ఈ 7 అవలక్షణాలను గురించి, ఈ 7 విషయాలను గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవునికి అసహ్యమైనవి ఏమిటి? దేవుడు ఎందుకు వాటిని అసహ్యించుకొనుచున్నాడు? ఒకవేళ 7 లక్షణాలలో ఏ ఒక్క లక్షణమైనా నీలో ఉందా, మనలో ఉందా? మనం దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేద్దాం. వాటన్నిటిని కూడా మనం ఒకవేళ 7 లక్షణాలు, 7 అవలక్షణాలు, 7 గుణాలు ఒకవేళ మన జీవితంలో ఉన్నాయేమో, మన జీవితంలో ఒక భాగమైపోయాయేమో, మనలను మనం పరీక్ష చేసుకొని దేవునికి అసహ్యమైనటువంటి 7 లక్షణాలను, 7 కూడా ఆయనకు హేయములు అంటండి, ఆయనకు ఇష్టం లేనటువంటి విషయాలు. కాబట్టి వీటిని మన హృదయమైన పలకపైన వ్రాసుకొని అనుదినము వాటిని చదువుతూ ధ్యానిస్తూ ఉంటే దేవునికి ప్రీతికరమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం మార్చబడగలం. అవేమిటో ఈ రోజున మనం చూద్దాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. 6 అనే సంఖ్య మనిషి సంఖ్య, 7 అనేది దేవుని సంఖ్య. నా ప్రియ దేవుని పిల్లలారా, 7 అనేటువంటిది సంపూర్ణతకు సాదృశ్యముగా మనం తీసుకుంటాం. 6 అనేది మానవుని సంఖ్య, 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యము, అది దేవుని సంఖ్య. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి అసహ్యమైనవి ఎన్ని ఉన్నాయట? 7 లక్షణాలు. అవేంటో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. అహంకార దృష్టి మొదటిది ఏంటండి? అహంకార దృష్టి. నా ప్రియదేని పిల్లరా, అహంకారము అనంటే గర్వం. నా ప్రియదేని పిల్లరా, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము 4 నుండి 5 వచనాల్లో, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొందరట. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైన వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరిస్తారు.
నా ప్రియదేవుని పిల్లరా, గర్వము ఎవరిలో ఉంటుందో వారట యెహోవా విచారణ చేయడు అనుకుంటారట. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచిస్తారంట అండి. ఈ అహంకార దృష్టి మరి ఎంత ప్రమాదమైనదండి. గర్వము మన హృదయంలో ఉంటే మరి ఆ గర్వమును ఆధారం చేసుకుని దేవుని ఉపదేశాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుని వివేచనను వారు దూరం చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు మరి దేవుడు నన్ను లెక్కలోనికి తేడవు, దేవుడు నన్ను విచారించడు, మరి నేను ఏం చేసినా అదే కరెక్టు, దేవుడు లేడు అని బుద్ధిహీనతతో, గర్వంతో వారు దేవునిని తిరస్కరిస్తారంటండి. ఎట్లాంటి వారు దేవునికి అహంకార దృష్టి కలిగిన వాడు దేవునికి ఇష్టమైనటువంటి వాడు కాదు. వాడు హేయుడు, దేవుని దృష్టికి వాడు హేయుడు. ఎవరిలో గర్వము, అహంకార దృష్టి ఉందో అట్లాంటి వారిని దేవుని పరిశుద్ధ గ్రంథం మరి హెచ్చరిస్తూ ఉంది. దేవుడు లేడని, దేవుని భయం లేకుండా నీవు ఎన్ని అసహ్య కార్యాలు చేశావో. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనంలో శ్రమపడి వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేస్తావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గర్విష్ఠులకు దేవుడే విరోధి అవుతాడంటండి. మరి అట్లాంటి గర్విష్ఠులను అణిచివేసేటువంటి వాడు దేవుడే అని లేఖనం సెలవిస్తూ ఉంది. అహంకార దృష్టి దేవునికి అసహ్యమైనది. అహంకార దృష్టి అనగా గర్వము కలిగిన దృష్టి, గర్వము కలిగిన హృదయము ఏదైనా సరే దేవునికి మరి ఇష్టమైనది కాదు. అట్లాంటి వారిని దేవుడే అణిచివేస్తాడంట. మరొక లేఖనం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 101:5వ వచనం మనం చూసినట్లయితే, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరిస్తానంటున్నాడు. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపనంటున్నాడండి. అహంకార దృష్టి నాకు ఇష్టం లేదు. దేవుడు ఎందుకు ఈ 7 విషయాలలో మొదటి దాన్ని అహంకార దృష్టి గలవారు నాకు ఇష్టం లేదు అని ఎందుకు చెప్పాడనంటే, గర్వపు హృదయము కానీ, అహంకార దృష్టి గలవారు కానీ దేవుడు సహించనని మరలా ఎందుకు చెప్తా ఉన్నాడంటే, వారిని అణిచివేసేది దేవుడే. అలాంటి మనస్సు, అలాంటి హృదయము దేవునికి ఇష్టము లేదు అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియదేవుని పిల్లరా, మరి యెషయా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో, లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలత్కారుల గర్వమును అణిచివేస్తానంటున్నాడు. దేవుడు అహంకార దృష్టి, గర్వపు మనస్సు ఎవరిలో ఉందో వారి అతిశయమును, వారి బలత్కారపు గర్వమును నేనే అణిచివేస్తానంటున్నాడు. కాబట్టి నా ప్రియదేవుని పిల్లరా, దేవునికి అసహ్యములైనటువంటి 7 విషయాలలో మొదటిది అహంకార దృష్టి, గర్వము. అహంకార దృష్టి, గర్వము మనలో ఎవరిలోనైనా ఉందేమో జాగ్రత్త. దేవుడే నిన్ను అసహించుకుంటున్నాడు. రెండవది మనం చూసినట్లయితే కళ్ళలాడు నాలుకయు. కళ్ళలాడు నాలుక అనంటే అబద్ధములు చెప్పే మరి నాలుక, కళ్ళలాడటం, కళ్ళలు కల్పించేటువంటి మనస్సు. నా ప్రియదేవుని పిల్లలారా, అబద్ధాలు ఆడేటువంటి మరి నాలుక దేవునికి అసహ్యమైనది. కళ్ళలాడు నాలుక అనగా అబద్ధములు చెప్పే నాలుక. ప్రతిరోజు, ఈరోజు మనం చూస్తే లేచిన మొదలు పడుకునే వరకు అనేక అబద్ధాలు ఆడుతూ మానవుడు తన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడిందో తెలుసా? అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకిష్టులు. అబద్ధములాడే పెదవులు కలిగిన వాడు దేవునికి హేయము అని పదే ఆయన వ్రాయించాడు. ప్రియదేవుని పిల్లారా, అంతేకాదు 19వ అధ్యాయము సామెతలు 22వ వచనంలో కూడా, కృపచూపుట నరుని మరి పరులకు ప్రియునిగా చేయను, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అబద్ధములు చెప్పే నాలుక కలిగి దరిద్రుడవుట కంటే ప్రియదేవుని పిల్లల కృప చూపించి నరుని పరులకు ప్రియునిగా చేస్తుందంటండి. కృప మరి దేవుని యొక్క గుణలక్షణాన్ని కలిగినట్లుగా చేస్తుంది. అబద్ధము దరిద్రతకు కారణమవుతుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియదేవుని పిల్లల, అబద్ధములాడే మరి నాలుక నీవు కలిగి ఉన్నావా? కళ్ళలాడు నాలుక, కయ్యములాడేటువంటి నాలుక, మరి కలహాలు పెట్టేటువంటి నాలుక నీవు కలిగి ఉన్నావేమో. నా ప్రియదేవుని పిల్లల, జాగ్రత్త. అనేక
మరి లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. కీర్తన 28:3 మనం చూసినట్లయితే, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారంటండి. తల్లి కడుపున పడినది మొదలుకొని భక్తిహీనులైనటువంటి వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? విపరీతమైనటువంటి అబద్ధములాడుతూ మరి వారు బ్రతుకుతూ ఉంటారు. వారి జీవితం వ్యర్థం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అంతేకాదు 62వ కీర్తన 4వ వచనంలో కూడా మనం చూస్తే, అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించెదరు, అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషిస్తారు. ప్రియదేని పిల్లరా, ఇలాంటి వారు దేవునికి అసహ్యమైనటువంటి వారి హేయులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యము వింటున్నటువంటి మాటలు వింటున్న వారు ఎవరికైనా అబద్ధములాడే నాలుక కలిగి ఉన్నవా? జాగ్రత్త. 3వది మనం చూసినట్లయితే, నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధి రక్తము చిందించుట దేవునికి అసహ్యమైన కార్యము. ఇదేం పిల్లరా, నిరపరాధులను చంపటానికి, మరి ఆధారం లేనటువంటి వారిని అంతమొందించడానికి ఈ దినాన్ని అసలు వెనకాడటం లేదు. ఇదేం పిల్లరా, నిరపరాధులను చంపు చేతులు దేవునికి అసహ్యమైనది. మరి మనం చూసినట్లయితే దేవునికి అత్యంత హేయకరమైన పాపము. మరి మనం చూసినట్లయితే మరి ఇక్కడ మనకు చాలా విషయాలు మనుషుల్లో మనం సామాన్యంగా కనిపిస్తూ ఉంటాయి. మనుషులలో మనం సాధారణంగా మరి ఈ దినాలలో మరి చాలా సర్వసాధారణమైనటువంటి పాపముగా, దేవునికి అసహ్యమైన కార్యముగా నిరపరాధులను చంపటం అనేటువంటిది కనపడతా ఉంది. నా ప్రియదేని పిల్లరా, మరి దేవుని యొక్క లేఖనాలు మనం చూసినట్లయితే, మరి సత్యస్వరూపి అయిన ఏకైక దేవునికి అత్యంత హేయకరమైనటువంటి పాపముగా మనం చూసినట్లయితే, మరి నిరపరాధులను, ఆధారం లేనటువంటి వారిని చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉండటం దేవునికి అసహ్యమైనది. నా ప్రియ దేవుని పిల్లలారా, అసహ్యమైనటువంటి మరి పాపము. మరి సామెతలు 1:16 మనం చూసినట్లయితే, నా ప్రియ దేవుని పిల్లలారా, కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుంటారండి. ఎవరండి? నిరపరాధులను చంపు చేతులు కలిగిన వాడు మరి నిరపరాధులను చంపటానికి పరిగెడతారంటండి. మరి ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 10వ వచనంలో, ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండా వలెను అని అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆజ్ఞాపించాడు. మరి నీ దేశమున నిర్దోషముగా అంటే మరి నీ పరదేశిగా ఉంటున్నటువంటి వ్యక్తిని అకారణంగా నీవు చంపినట్లయితే ఆ దోషము నీకు, నీ పిల్లల మీద నేను మోపుతానంటున్నాడు దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా, నిరపరాధులను చంపే చేతులు కలిగి ఉన్నవా? జాగ్రత్త. దేవుని యొక్క ఉగ్రత నీ మీద కురిపిస్తాడు. మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అయ్యో నమ్మకమైన నగరము వేసే ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. ఈ రోజున లోకమంతా కూడా నాయన నరహంతకులు కాపురం ఉంటున్నటువంటి ప్రదేశాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని చిన్నంగమ, అలాంటి బ్రతుకు నీకు ఉండకూడదని దేవుడు అంటున్నాడు కదా. 59 యెషయా గ్రంథం 59:7 వారి కాళ్ళు పాపము చేయ పరుగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే నిరపరాధులను చంపు చేతులను కలిగి ఉన్నారో నా ప్రియదేని పిల్లరా, వారు దేవునికి అసహ్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 4వది మనం చూసినట్లయితే, దుర్యోచనలు యోచించు హృదయము. హృదయము నిండా దుర్యోచనలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. హృదయము యొక్క మరి ఆ యొక్క హృదయమును మనం ఆలోచన చేస్తే, వారి హృదయము బలాత్కారము చేయి యోచించును, వారి పెదవులు కీడుని గురించి మాట్లాడతాయంటండి. ఎవరిళ్ళు? మరి దేవుని ఉపదేశాన్ని, జ్ఞానాన్ని తిరస్కరించేవారు. మరి సామెత 24:2
వారి హృదయం ఏమవుతుందంట, బలాత్కారము యోచిస్తుందంట. ఎవరి హృదయము? దుర్యోచనలు యోచించు హృదయము. దుర్యోచనలు యోచించు హృదయము ఏం చేస్తుందట? యెషయా గ్రంథం 65:2, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనొచ్చు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తన చేతులు జాచి పిలుస్తూ ఉన్నాడండి. ఎలాంటి వారిని? దుర్యోచనలు యోచించే హృదయం కలిగిన వారిని. నా ప్రియదేని పిల్లరా, ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి ఆ మొదటి సృష్టిని ఏం చేశాడు ఆయన? వారి హృదయపు దుర్యోచనలు యోచించి వారి హృదయమును చూసి దేవుడు ఆ మొదటి సృష్టిని నాశనం చేశాడు. ఎంత దుర్మార్గమైనటువంటి క్రియలు కలిగి ఉన్నావో. ఒకవేళ నీ హృదయం దుర్యోచనలు యోచిస్తూ ఉందేమో, నీ హృదయం నుండి చెడ్డ ఆలోచనలేమో. నా ప్రియ దేవుని జనంగమా, ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఐదవది మనం చూసినట్లయితే, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కీడు చేయటానికి ఏమాత్రం ఆలోచించకుండా పరుగులెత్తుతూ ఉన్నారు. ఈ రోజున మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 1:16 మనం చూస్తే మనం చదువుకున్నట్లుగా, కీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు. ఎవరు వీళ్ళు? దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని న్యాయ విధులను, దేవుని ఆజ్ఞలను పాటించని వారు, అసలు దేవుని భయభక్తులు లేనివారు ఇలాగున పరుగులెడతారు. కాబట్టి కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములు నీవు కలిగి ఉన్నావా? ఈరోజు నా దేవునికి అసహ్యమైనటువంటి కార్యమని నీవు గ్రహించి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. యెషయా 59:7 మనం చదువుకున్నట్లుగా, వారి కాళ్ళు పాపము చేయ పరుగులెత్తుచున్నవి, నిరపరాధులను చంపటానికి అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి అని దేవుడి లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి పాపం చేయటానికి పరిగెత్తుచున్నావా? కీడు చేయటానికి పరిగెడుతూ ఉన్నావా? జాగ్రత్త. దేవుని ఉగ్రత నీ మీద ఉందని దృష్టిలో ఉంచుకో. ఇది దేవునికి అసహ్యమైన కార్యమని గ్రహించు. 6వ వచనం మనం చూసినట్లయితే, 6వది మనం చూస్తే, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అబద్ధ సాక్షి దేవునికి అసహ్యమైనటువంటి వాడు. అబద్ధ సాక్షి దేవునికి ఇష్టమైన వాడు కానే కాదు. అబద్ధాలు అనేటువంటిది దేవునికి నచ్చనటువంటి కార్యము. సామెతల 12:17-18 మనం చూస్తే, సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కోట సాక్షి మోసపు మాటలు చెప్పును. అబద్ధ సాక్షి ఏం చేస్తాడు? సత్యాన్ని తొక్కివేస్తాడు, అసత్యం వైపు నిలబడతాడు, మోసపు మాటల వైపు నిలబడతాడు. సత్యం చెప్పేవాడు నీతిగల మాటలు పలుకుతాడు. ఎప్పుడైతే ఈ అబద్ధ సాక్ష్యమును పలికేటువంటి వ్యక్తి మోసపు మాటలే చెప్తాడు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఈ రోజున దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి, ఈ రోజున దేవుని యొక్క ఉపదేశమును తిరస్కరించి, లేని వాటిని పలికి దేవుని వాక్యాన్ని సహితము వక్రీకరిస్తున్న వారి లోకంలో ఉన్నారు. ఇలాంటి వారిని దేవుడు అసహించుకుంటా ఉన్నాడు. కాబట్టి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షిగా నీవు బ్రతుకుతా ఉన్నావా? లేని వాటిని పుట్టించి, లేని వాటిని సహోదరుల మధ్య, సహోదరుల మధ్య లేని వాటిని కల్పించి అబద్ధములు కల్పించుచున్నావా? అబద్ధములు పలుకుతున్నావా? జాగ్రత్త. ఇది దేవునికి అసహ్యమైన కార్యం. 7వది మనం చూస్తే, అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. ఇద్దరు సహోదరుల మధ్య లేని వాటిని పుట్టించి కలహాలు రేపేటువంటి వారు. ఇద్దరు సహోదరుల మధ్య లేని వాటిని ఉన్నట్లుగా, చేయని దానిని చేసినట్లుగా, ఒకరి గురించి ఒకరికి తప్పుగా చెప్పడం. అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు దేవునికి అసహ్యమైనటువంటి వాడు. నా ప్రియదేని పిల్ల, జగడాలు అనేటువంటిది దేవుడు ఎంతగానో హేయముగా ఎంచుతూ ఉన్నాడు. దేవునికి 7 విషయాల కంటే అసహ్యం ఈ 7 విషయాలు దేవునికి చాలా హేయమైనటువంటి క్రియలు. వాటిలో 2 విషయాలు అబద్ధాల గురించే. బైబిల్లో దేవుడు అబద్ధాలు ఎంత ఖచ్చితంగా ఖండిస్తాడు అని అబద్ధాల గురించే దేవుడు ఇక్కడ 2 సార్లు దానిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
దేని పిల్లల జగడాలు పుట్టించడం, మరి లేని వాటిని పుట్టించడం, ఇద్దరు సహోదరుల మధ్య మరి సఖ్యతను కుదర్చని వారు ఆ సఖ్యతను చెడగొట్టి వారి మధ్య మరి భేదములను పుట్టించటం. సామెత 15:18 ఇలాగున సెలవిస్తూ ఉంది, కోపోద్రేకియకు వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేస్తాడు. కోపోద్రేకి అయినటువంటి వాడు కలహాన్ని రేపుతాడు. కోపము మరి జగడాన్ని పుట్టించటానికి, జగడము లోపల ఉంటే కోపమును రేపుతుంది. ఆ కోపం మనకి ఏం చేస్తుంది? ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. జకర్యా 8వ అధ్యాయము 17వ వచనము మనము చూసినట్లయితే, తన పొరుగు వాని మీద ఎవడనూ దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు, ఇటివన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. తన పొరుగువాని మీద ఎవడునో దుర్యోచన యోచింపకూడదంటే అండి. పొరుగువాని మీద మరి దుర్యోచన వచ్చిందంటే నీవు జగడమును పుట్టించువాడవే. నీ లోపల పొరుగువాని మీద, పరదేశి మీద నీవు దుర్యోచనలు యోచిస్తూ ఉన్నావేమో. అబద్ధ ప్రమాణము ఇష్టపడకూడదు, ఇటివన్నీ నాకు అసహ్యములని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు దేవునికి అసహ్యమైన వాడు. ఈ 7 కూడా మరి దేవునికి అసహ్యమైనటువంటివి. ఈ 7 కూడా మీ మధ్య ఉండకూడదని దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, అహంకార దృష్టి నీలో ఉందా? కళ్ళలాడు నాలుక నీవు కలిగి ఉన్నావా? నిరపరాధులను చంపటానికి నీ చేతులను ఎత్తుతున్నావా? దుర్యోచనలు యోచించే హృదయం నీలో ఉందా? కీడు చేయుటకు పరుగులెత్తే పాదాలు కలిగి ఉన్నావా? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షిగా బ్రతుకుతున్నావా? అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడిగా ఉన్నావా? ఈ 7 లక్షణాలు దేవునికి అసహ్యమైనవి. ఈ 7 లక్షణాలలో ఏ ఒక్క లక్షణమే నీలో ఉందేమో జాగ్రత్త. దేవుడు నిన్ను అసహ్యించుకుంటున్నాడని నిన్ను నీవు పరిశీలన చేసుకో. గర్విష్ఠులైన కళ్ళు, అహంకార దృష్టి నీలో నుండి తీసివేయమని దేవుణ్ణి అడుగు. అబద్ధాలు చెప్పే నాలుక నీలో ఉందా? అయితే ఇప్పుడే దాని నుండి నీవు విడుదల పొందడానికి ఆయన 2 చేతులు చాచి నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. గర్విష్ఠులైన అహంకార దృష్టి నీలో ఉందేమో, దాన్ని తీసివేయమని దేవుణ్ణి అడుగు. అబద్ధాలు చెప్పే నాలుక నీవు కలిగి ఉన్నావేమో, దాన్ని తీసేయమని ఇప్పుడే దేవుణ్ణి అడుగు. తప్పకుండా దేవుడు తీసేస్తాడు. 3వది, నిరపరాధి రక్తము చిందించే చేతులు కలిగి ఉన్నావా? 4వది, దుర్మార్గమైన ఆలోచనలు చేసే హృదయం నీలో ఉందా? పాపం చేయటకు వేగంగా పరిగెత్తుతున్నావా? అబద్ధ సాక్ష్యములు చెప్పటానికి నీవు ప్రిపేర్ చేసుకుంటా ఉన్నావా? సహోదరుల మధ్య కలకల రేపేవాడిగా ఉన్నావా? ఈ 7 జాబితాలో నీ స్వభావం ఎలాంటిది? ఈ 7 ఏ ఒక్క లక్షణం కలిగి ఉన్నా నీవు దేవుని అసహ్యమైన వారిలో నీవు కూడా ఉన్నావని, దేవుని ఇష్టపడని వారిలో నీవు కూడా ఉన్నావని గ్రహించు. ఈ 7 లక్షణాలు ఈ 7 లక్షణాలు ఎవరిలో ఉన్నాయో మరి ప్రతిరోజు ఈ జాబితాను మనం ముందుంచుకొని, ఇలాంటి మనసు నాలో ఉందేమోనయ్యా, అయ్యా ఈరోజు నేను చేసిన పనులలో నా జీవితంలో నేను ఒకవేళ 7 ఏదైనా నేను కలిగి ఉన్నానేమో, ప్రభువా ఇటు నుండి నన్ను విడిపించు. నీ జ్ఞానము, నీ ఉపదేశముతో నా హృదయాన్ని నింపు. నాలో ఉన్నటువంటి గర్వాన్ని, నాలో ఉన్నటువంటి అబద్ధాలు చెప్పే నాలుకను, నాలో ఉన్నటువంటి నిరపరాధిని చంపే చేతులను, నాలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసే హృదయాన్ని, పాపం చేయటకి పరిగెత్తే పాదాలను, అబద్ధ సాక్ష్యం చెప్పకుండా, సహోదరుల మధ్య కలహాలు రేపకుండా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయని దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఆయన నిన్ను బాగు చేస్తాడు. తన చేతులు చాచి నీకోసము దినమెల్లా ఆయన చేతులు చాచి ఆయన ఎంత కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నాడో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ 7 లక్షణాలు, ఈ 7 అసహ్యములైన కార్యములు నీ జీవితంలో ఉన్నాయా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈ 7 లక్షణాలు దేవునికి అసహ్యమైనవి. ఈ 7 లక్షణాలలో ఏ ఒక్కటి నీలో ఉన్నా నీవు దేవుని చేతి కింద లేవు అని దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడని గ్రహించు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ 7 లక్షణాలను మన జీవితాల నుండి పారద్రోలుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో నుండి వాటిని పారద్రోలదాం. మనంతటా మనము వీటి నుండి తప్పించుకోలేము. దేవుని సహాయం కోసం మనం ప్రార్థిద్దాం, దేవుణ్ణి అడుగుదాం. దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు.
దేవుడు మనందరి జీవితాలలో ఈ 7 లక్షణాలను తీసివేసి సంపూర్ణమైన ఆయన జ్ఞానముతో, ఆయన ఉపదేశముతో, ఆయన వాక్కుతో మన హృదయాలను నింపునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి చెప్పబడినటువంటి లేఖనము వాక్య ధ్యానం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం అందునైనా మీకు అసహ్యములైన 7 విషయాలను గురించి మేము ధ్యానం చేశాం. ఈ 7 లక్షణాలనైనా, ఈ 7 గుణాలు అయ్యా ఎవరిలో అయితే ఉన్నాయో అట్లాంటి వారందరినీ మీ పాదాలు చెంతగదేస్తూ ఉన్నాను అయ్యా. 7 లక్షణాలలో ఏ ఒక్కటి కలిగి ఉన్నా, ఏ 2 కలిగి ఉన్నానైనా నీ అసహ్యతకు వారు గురవుతూ ఉన్నారు, నీ రక్షణకు వారు దూరం అవుతూ ఉన్నారు అయ్యా, నీ ఆశీర్వాదానికి దూరం అవుతూ ఉన్నారు. అట్లాంటి వారందరినైనా తమను తాము పరిశీలన చేసుకొని 7 అవలక్షణాలలో, నీకు అసహ్యములైన 7 కార్యాలలో ఏ ఒక్కటి కలిగి ఉన్నారో, దేనిలో వారు పడిపోయి ఉన్నారో, ఈ 7 లక్షణాలను వారు విడిపించుకొని, 7 లక్షణాలను విడిచిపెట్టి నీ వాక్యపు వెలుగులో వాటిని సరిచేసుకొని నీకు ఇష్టలైన వారిగా మారటానికి నైనా సహాయం చేయమని తండ్రి, ఈరోజునైనా ఈ 7 అవలక్షణాలు కలిగి ఎవరైతేనైనా భ్రష్టులైపోతా ఉన్నారో, ఈ 7 లక్షణాల్లో కొన్నిటిని కలిగి ఉండి నీ వాక్యమునకు, నీ జ్ఞానానికి దూరమైపోతా ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారందరినీ నాయన మీరు దర్శించండి. నాయన 7 అవలక్షణాలను తొలగించుకొని సంపూర్ణమైనటువంటి భయభక్తులు కలిగిన వారిగా నీ నామమును అంగీకరించడానికి కృప చూపమని నాయనా, అసహ్యమైన కార్యాలను విడిచిపెట్టి నీకు ఇష్టమైన కార్యాలు చేసేవారిగా మార్చమని, ఉదయకాలం మేము చేయ పనులన్నిటిపై మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.